ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో మరొక విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, స్థానికంగా ఉండేటువంటి అందుబాటులో ఉండేటువంటి ఎమ్మెల్యేలు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఆ పార్టీలో ఉంటేనే మా మాట చెల్లుబాటు అవుతుంది. ఉదాహరణకి రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, మండల పరిషత్, పోలీస్ స్టేషన్, ఇక్కడ గ్రామానికి సంబంధించినటువంటి ఏ ఇష్యూ అయినా కానీ మండల స్థాయి ఉన్నటువంటి ప్రధాన కార్యాలయాలతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేత ఆ అండదండలు ఉన్నాయంటే ఆ ఇంపార్టెన్స్ వేరే ఉంటుందనేటువంటి ఉద్దేశంతో పార్టీలు సైతం జంపు జలానీలుగా మారుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే రిజల్ట్ వచ్చి 4 రోజులు కాలేదు. 11వ తారీఖు నాడు ఒక పార్టీ మద్దతుతోని గెలిచి అదే రోజు లేదా 2-3 రోజుల తర్వాత మరొక పార్టీలో జంప్ చేశారు. 14వ తారీఖు అట్లనే జరిగింది. ఈ రోజు జరిగబోయేటువంటి ఫలితాలు కూడా అట్లాంటి ఇండికేషన్స్ ఇస్తాయని చెప్పేసి ఇతర పార్టీల్లో సహజంగానే కొంత గాబరా పడేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఓవరాల్ గా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత మరొకసారి స్పష్టంగా కనబరుస్తుంది. బీఆర్ఎస్ కి సంబంధించి 2వ స్థానంలో కొనసాగుతూనే ఉంది. ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ సత్తా చాటుతున్నటువంటి పరిస్థితి. 3వ స్థానానికి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు పరిమితమైనటువంటి పరిస్థితి కరీంనగర్ జిల్లాలో ఉంది. సచిన్, రైట్, ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నించండి. ఇక్కడి నుంచి నేరుగా నేను ఆదిలాబాద్ వెళ్లే ప్రయత్నం చేస్తాను. ఆదిలాబాద్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిగ్ నెంబర్స్ మీరు చూడడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్లో ఎవరెవరు ఎన్ని స్థానాలని, మొత్తంగా ఎన్ని స్థానాలను కైవసం చేసుకున్నారంటే ఎవరు బలపరిచిన, ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థి అక్కడ ఎన్ని స్థానాలను ఇన్ఫాక్ట్ ఎవరెవరు గెలిచారో లేకపోతే ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది ఆ పార్టీ అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాయి. 4863 స్థానాలని కాంగ్రెస్, 2398 స్థానాలని బీఆర్ఎస్, 466 స్థానాలని భారతీయ జనతా పార్టీ, అలాగే ఇతరులు 1220 స్థానాలను కైవసం చేసుకున్న సందర్భం. అంటే ఆయా పార్టీలు బలపరిచిన అభ్యర్థులు అక్కడ గెలిచారన్నమాట. సో ఇక్కడి నుంచి నేరుగా కరీంనగర్లో ఎటువంటి పరిస్థితి ఉందో చూసాం. ఎట్ ద సేమ్ టైం ఇక్కడి నుంచి నేరుగా ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో రిపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాద్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో రవినాయక్ లైవ్లో సిద్ధం కాబోతున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఆ బిగ్ నెంబర్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు కరీంనగర్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి ఆ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మనం చూపెట్టచ్చు. నేరుగా ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం బాక్సులు తీసుకొని వస్తున్న పరిస్థితి, కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నుంచి కోటపల్లి జీపీ కోడ్ నెంబర్ 24 అని మనం చూపెట్టచ్చు. కోటపల్లికి సంబంధించిన వార్డులకు సంబంధించిన అంశం కూడా కంప్లీట్ చేస్తున్నట్టు ప్రధానంగా అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు ఇప్పుడు ఆ లెక్కింపు కార్యక్రమం అంటే లంచ్ కార్యక్రమం ముగిసిన అనంతరం కౌంటింగ్ హాల్కు నేరుగా ఓటింగ్ జరిగే బాక్సులను తీసుకెళ్ళిన తర్వాత ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ మండల హెడ్ క్వార్టర్ కావడంతో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల హెడ్ క్వార్టర్ కావడం రైట్. పూర్తిగా అయితే మాత్రం ప్రస్తుతం పోలింగ్ పూర్తయింది, కౌంటింగ్ ప్రారంభమైంది. నేరుగా కరీంనగర్ చూసాం. ఆ తర్వాత ఆదిలాబాద్కి సంబంధించిన డీటెయిల్గా మరి కాసేపటి రవి మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. వరంగల్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ప్రెసెంట్ కౌంటింగ్ ఎంతవరకు వచ్చింది, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరెవరు ఎన్ని స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు? అయితే సచిన్, ప్రస్తుతానికైతే వార్డు మెంబర్ల స్థానాలకు లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో మీ చిన్నటువంటి గ్రామ పంచాయతీలకు మాత్రం ఇప్పుడిప్పుడే సర్పంచ్ స్థానాలకు కూడా ఇక్కడ అభ్యర్థులు ఎవరనేది కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎక్కువగా వార్డు మెంబర్లు కూడా జనగామ జిల్లాలో ప్రస్తుతం మనము దేవరూపల మండల కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ కూడా మొన్న 2వ విడతలో బీఆర్ఎస్ ఎక్కువగా కొంత పోటీ ఇచ్చినట్టే ఈసారి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ మాత్రం కనపడుతుంది. ఇక్కడ ప్రస్తుతానికి దేవరూపల మండలం అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి మండలాల వారీగా చూసినట్టయితే ప్రస్తుతానికి బీఆర్ఎస్ మాత్రం కూడా తన హవా కొనసాగిస్తుంది. వార్డు మెంబర్లు ఎక్కువ మెజార్టీ స్థానాలు కూడా వార్డు మెంబర్లు కైవసం చేసుకుంటుండటంతో సర్పంచ్ స్థానాల మీద కూడా బీఆర్ఎస్ కొంత కాన్ఫిడెంట్ గా ఉంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ ఇప్పటికే కొన్ని ఏకగ్రీవమైనటువంటి నేపథ్యము. మరోవైపు ఇక్కడ సర్పంచ్ వరకు వచ్చేసరికి కొంత క్రాస్ ఓటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంచి అభ్యర్థిని మాత్రమే గెలుపుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ సర్పంచ్ లో ఎవరెవరు ఉన్నారనేటువంటి ఆ విషయాన్ని చూసినట్టయితే స్థానికంగా వండుకుంటూ సర్వీస్ కే పట్టం కట్టే అవకాశాలు గత మొదటి 2వ విడత ఎన్నికల్లో మనం చూసాము. పార్టీల పరంగా జరిగేటువంటి ఎలక్షన్స్ కాదు కాబట్టి ఇక్కడ కేవలము వ్యక్తిత్వాన్ని చూసి అలాగే కొంత ప్రలోభాలు కూడా కొన్ని జరుగుతున్నప్పటికీ కూడా కేవలము పూర్తి
పూర్తి స్థాయిలో ఇక్కడ సర్వీస్ చేసేటువంటి వాళ్ళకి పట్టం కడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఇక్కడ జనగామ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులలో మొత్తానికి అయితే ఈ 3వ విడత ఎన్నికలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా కూడా స్పెసిఫిక్ గా కూడా కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో మెజార్టీ స్థానాలు కూడా ఎవరు గెలుచుకుంటారన్నది కూడా మనకు తెలుస్తుంది. 2వ విడత ఎన్నికల్లో కూడా జనగామ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగినటువంటి నేపథ్యంలో మళ్ళీ అదే జనగామ జిల్లాలో మనం ఉన్నాము. ఇటు పాలకుర్తి నియోజకవర్గము, అలాగే జనగామ నియోజకవర్గము, అలాగే ఆ పక్కన ఉన్నటువంటి స్టేషన్ గనుపు నియోజకవర్గం, ఈ జనగామ జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉంటాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో కూడా పోటాపోటీగా ఉండేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తానికి ఎన్నికలు పూర్తయినటువంటి నేపథ్యంలో 1683 గ్రామ పంచాయతీల్లో కూడా పంచాయతీ ఎన్నికలు జరగా అందులో 142 ఏకగ్రీవం కాగా 1541 స్థానాలకు కూడా స్థానిక సంగ్రామం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇందుకోసం దాదాపు 5070 మంది సర్పంచ్ అభ్యర్థులు కూడా బరిలోకి నిండగా 12712 మంది అభ్యర్థులు మాత్రం వార్డు మెంబర్ స్థానాలకు కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి కూడా కొంత క్యూరియాసిటీ అయితే బాగా కనిపిస్తుంది. ఎందుకంటే అభ్యర్థులు మాత్రం ఎన్ని రోజులు చేసినటువంటి సర్వీస్ ను దృష్టిలో పెట్టుకొని కూడా కొంత కాన్ఫిడెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కువగా మొదటి విడత ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలు 61.64 స్థానంకి సంబంధించి ఓటర్లు మాత్రం కాంగ్రెస్ కు పట్టం కట్టినటువంటి నేపథ్యంలో ఇంకా ఎక్కువగా ఉంటుందన్నటువంటి ఆలోచనలు కూడా 2వ విడతలో కాంగ్రెస్ చేసింది. కానీ కొన్ని జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇస్తుండడంతో 3వ విడతకు వచ్చేసరికి ఓటర్లు కూడా చైతన్యవంతం అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. 2 విడతల ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితుల ప్రభావం 3వ విడత కూడా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ అభ్యర్థుల విషయానికి వచ్చేసరికి కూడా పార్టీల పరంగా కాకుండా ఎవరెన్ని స్థానాలు గెలుచుకుంటారని చూడాలి. మొదటగా మాత్రం ఇప్పుడు వార్డు మెంబర్లు కౌంటింగ్లు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా వార్డు మెంబర్ స్థానాల్లో కూడా బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పోటాపోటీగా నడుస్తుంది. ఎక్కువ మెజార్టీ స్థానాలు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి అవకాశం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ జనగామ జిల్లాకు వచ్చేసరికి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా జనగామ జిల్లాకు సంబంధించి పల్ల రాజేశ్వర రెడ్డి ఆ జనగామ నియోజకవర్గంలో కూడా కొంత పట్టు సాధించి ఉన్నటువంటి కార్యకర్తల్ని అలాగే సర్పంచ్ అభ్యర్థుల్ని అలాగే గతంలో ఉన్నటువంటి తమ క్యాడర్ ను కూడా బలోపేతం చేసే దిశగా కృషి చేయడంతో జనగామలో కొంత బీఆర్ఎస్ పట్టు సాధించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మిగిలిన స్టేషన్ గనుపూర్ నియోజకవర్గానికి వెళ్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు కూడా ముందే ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత పోటీ ఇస్తుంది. కానీ కాంగ్రెస్ కి అనుకున్నంత స్థాయిలో ఉంటలేదన్నది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. 3వ విడత ఎన్నికలు కంప్లీట్ అయిన నేపథ్యంలో 3వ విడత రిజల్ట్స్ వస్తే తప్ప మొత్తం ఎవరు ఎక్కువ మెజార్టీ ఉన్నారన్నటువంటి విషయానికి అయితే తెలియట్లేదు. ప్రస్తుతానికి మొదటి విడతలో కాంగ్రెస్, 2వ విడతలో కాంగ్రెస్ అలాగే 3వ విడతలో కూడా ఏదనేది కూడా చెప్పేటువంటి పరిస్థితి. కానీ జనగామ జిల్లా విషయానికి వచ్చేసరికి మాత్రం బీఆర్ఎస్ మాత్రం తన హవా కొనసాగించినటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఓవరాల్ గా చూసినట్టయితే ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా 3 దశల్లో పూర్తయినటువంటి నేపథ్యంలో అన్ని రకాలుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీది కొంత ముందంజలో ఉన్నప్పటికీ కూడా ఊహించని రీతిలో బీఆర్ఎస్ కూడా కొంత నెమ్మదిగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మొదటి విడత కంటే 2వ విడతలో ఎక్కువ స్థానాలు కొన్ని గెలుచుకుంది బీఆర్ఎస్. అలాగే 2వ విడత కంటే 3వ విడతలో కూడా గెలవాల్సిన దానికంటే కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్టయితే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం జనగామ, హనుమకొండ, వరంగల్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో ఇక్కడ పూర్తిగా కొంత ఎక్కువ ఆధిపత్యం మాత్రం కాంగ్రెస్ కనబరుస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ మాత్రం అనుకున్న దానికంటే ఎక్కువ పోటీస్తుందనేది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాకపోతే ఇక్కడ అభ్యర్థుల విషయానికి వచ్చేసరికి కొంత చెదురుమదురు ఘటనలు కొంత చిన్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి. కొంత మనీ మ్యానిపులేషన్ కూడా జరుగుతుందన్నటువంటి ఒక ఆలోచనతోటి రెండు వర్గాల మధ్య కూడా గొడవ జరుగుతుంది. ఇటు నర్సంపేట ఆ గొడవలకు సంబంధించి మనం చూసినాము. అలాగే చిన్నారావుపేట ఇక్కడ మహబూబాబాద్ లో కూడా చూసినటువంటి పరిస్థితి. అంటే చిన్న ఘటనలు మినహా పూర్తిగా ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి 3వ విడతకు కూడా పోలీసులు 2000 మంది పోలీసులు కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని సిద్ధం చేస్తున్నారు. మొదటి నుండి అంటే ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి మొదటి 2-3 గంటల్లోనే పోలీసులు తమ ప్రాంతాన్ని మొత్తం ఆధీనంలోకి తెచ్చుకొని ఎవరిని అక్కడ పరిధిలోకి 200 మీటర్ల పరిధిలో కూడా ఎవరిని రానియకపోవడాన్ని కూడా గమనించాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు జరిగిన తర్వాత కూడా రిజల్ట్స్ వచ్చే సమయంలో కూడా కొంత ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి దాని నుండి కూడా తప్పించుకోవడానికి కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగా ఎక్కడెక్కడైతే కొంత సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ బందోబస్తును డబుల్ చేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా మాత్రం పోలీసులు అలాగే వాళ్ళ యొక్క భద్రతా ఏర్పాట్ల విషయంలో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అలాగే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు అప్డేట్ చేస్తూ పోలింగ్ కూడా ప్రశాంతంగా సజావుగా సాగేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక మరికొద్దిసేపట్లో కూడా
5 గంటలకు అంటే ఓటింగ్ ప్రారంభమయ్యి 2 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ఇక సగం దశకు వచ్చేసింది. ఇప్పుడు వార్డు మెంబర్లకు మరికొద్దిగా 1 గంటలో మరి వార్డు మెంబర్లు కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సర్పంచ్ స్థానాలు లెక్కించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సర్పంచ్ అంటే మరొక గంటలో ఒక్కొక్క ఫలితాలు కూడా వెలువడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక చిన్నగా కొత్తగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీలు, చిన్న గ్రామ పంచాయతీలు ఇవి మాత్రం కొద్దిగా తొందరగా ఫలితాలు వేడే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా 3 కేటగిరీలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అలాగే అధికారులు 3 కేటగిరీలుగా విభజించారు. ఇక్కడ 1000 లోపు ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక కేటగిరీగా, 1000 నుండి 2500 వరకు ఉన్నటువంటి 2వ కేటగిరీగా, అలాగే 2500 నుండి 4000 పైన ఉన్నటువంటి వాటిని కూడా 3వ కేటగిరీగా విభజించి ప్రతిదీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడైతే ముందు రిజల్ట్స్ వచ్చి అక్కడ ప్రశాంత వాతావరణం ఉందో అక్కడి నుండి పోలీసులు సెన్సిటివ్ ఏరియాలకు కూడా తరలించడము, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏమైనా ఇబ్బందికర వాతావరణాలు ఉంటున్నాయి అన్నటువంటి విధంగా కొన్ని మొబైల్ టీములు కూడా ఎప్పటికప్పుడు తిరుగుతూ మొత్తం ఎన్నికలకు సంబంధించి కూడా సజావుగా సాగేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో ఒక విధంగా పోలీసులు కూడా సఫలమైనట్టే మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ ప్రణాళికలను కూడా ఎక్కడ ఉదాసీనత వైఖరి అవలంబించకుండా ప్రతిదీ కూడా ఎవరు లోపలికి వెళ్లకుండా కూడా ప్రత్యేకమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓవరాల్ గా చూసినట్టయితే ప్రశాంతంగా 3వ దశ ఎన్నికలు కూడా ముగిసినట్టే ఉంది. కాకపోతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత రాత్రి కూడా కొన్ని లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటున్నటువంటి నేపథ్యంలో అక్కడికి కూడా భద్రతను మళ్లించేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా 5 గంటల తర్వాత ఒక్కొక్క అభ్యర్థులు